హాయ్ అండి. మనం ఇది వరకు విష్ణుప్రయాగ, కర్ణప్రయాగ చూసుకున్నాం కదా. ఇవాళ మీకు రుద్రప్రయాగ చూపించబోతున్నానండి. రుద్రప్రయాగ అక్కడ క్షేత్ర దర్శనంతో పాటు అక్కడ డీటెయిల్స్ కూడా మీకు చెప్పబోతున్నాను ఇవాళ. పూర్తి డీటెయిల్స్ చూసే ముందు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి ఒడి. దిస్ ఇస్ మంజు. రుద్రప్రయాగ్ అతి పవిత్రమైన నదీ సంగమాలైన పంచప్రయాగుల్లో ఒకటి. ఇది 4వ ప్రయాగం. రుద్రప్రయాగ్ అనే జిల్లా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. రిషికేశ్ నుంచి రుద్ర ప్రయాగ్కి 136 కిలోమీటర్లు ఉంటుంది. అదే దేవ్ ప్రయాగ్ నుంచి అయితే రుద్రప్రయాగ్కి 65 కిలోమీటర్లు ఉంటుంది. ఇక బద్రీనాథ్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఎవరైనా చూసుకోవాలి రుద్రప్రయాగ్ అంటే అక్కడ నుంచి 150 కిలోమీటర్స్ ఉంటుంది. అదే కర్ణప్రయాగ్ నుంచి అయితే రుద్రప్రయాగ్కి 31 కిలోమీటర్లు ఉంటుంది. రుద్రప్రయాగ్కి వెళ్ళాలి అంటే రిషికేశ్ నుంచి బద్రీనాథ్కి వెళ్ళే బస్సు కానీ లేకపోతే ఏదైనా షేర్డ్ వెహికల్ ఎక్కినా కూడా రుద్రప్రయాగ్ దగ్గర రోడ్ మీద ఆపుతారు. ఆ రోడ్ మీద నుంచి మనం కొంచెం నది దగ్గరికి నడుచుకుంటూ వెళ్తే సంగమం చూడొచ్చు. రిషికేశ్ నుంచి బద్రీనాథ్ వెళ్ళే వెహికల్లో రుద్రనాథ్కి వెళ్ళటానికి 250 రూపీస్ తీసుకుంటారు. అదే దేవ్ప్రయాగ్ నుంచి అయితే షేడ్ వెహికల్లో 100 రూపీస్ తీసుకుంటారు. రిషికేశ్లో 7 గంటలకి అలా పొద్దున్నే కానీ స్టార్ట్ అవుతే మనం పంచ ప్రయాగ్స్ కూడా ఒక రోజులోనే కవర్ చేసేసుకోవచ్చు. రుద్రనాథ్ ఏర్పడింది 2 కొండల మధ్యలో కదా. మనం ఇది వరకు చూసిన తుంగనాథ్ కొండల మధ్యలోంచి ఏర్పడింది ఈ రుద్రనాథ్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నది రుద్రప్రయాగ సంగమం. బదరీ పర్వతాల్లో ఆవిర్భవించిన అలకనంద నదితో కేదార్నాథ్ నుంచి వచ్చే మందాకిని నది సంగమించే స్థలమే ఈ రుద్రనాథ్. ఇక్కడ నారద మహాముని శివుని కోసం తపస్సు చేశారని, అంతేకాకుండా నారదుల ముని రుద్రాభిషేకం చేశారని, అందుకే ఈ ప్రాంతానికి రుద్రప్రయాగ అని పేరు వచ్చిందని, తద్వారానే ఇక్కడున్న ప్రాంతానికి కూడా రుద్రప్రయాగ అని ఈ జిల్లాకి పేరు పెట్టడం కూడా జరిగింది. ఇదే అన్నమాట అలకనంద నది మరియు మందాకిని నదిల పవిత్ర సంగమం. రిషికేశ్ నుంచి కేదార్నాథ్ వెళ్ళాలన్నా బద్రీనాథ్ వెళ్ళాలన్నా రుద్రప్రయాగ్ దగ్గర నుంచి 2గా దారులు చీలుతాయి అన్నమాట. ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్కి వెళ్తే బద్రీనాథ్, లెఫ్ట్కి వెళ్తే కేదార్నాథ్. కాబట్టి ఇక్కడ ఈ 2 క్షేత్రాలకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా కూడా తప్పకుండా ఈ రుద్రప్రయాగ్ని దర్శించుకొని వెళ్తారు. ఇదే బద్రీనాథ్ నుంచి వచ్చే అలకనంద నది మరియు కేదార్నాథ్ నుంచి వచ్చే మందాకిని నదుల సంగమం. ఈ కుడి పక్కన కనిపించేదేమో మనకి బద్రీనాథ్ నుంచి వచ్చే అలకనంద నది. ఇంకా లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నదేమో కేదార్నాథ్ నుంచి వచ్చే మందాకిని నది. ఈ వెనకాల జరుగుతున్నదే ఈ 2 నదుల పవిత్ర సంగమం అన్నమాట. ఈ సంగమం నుంచి అలకనంద నది మళ్ళీ దేవ్ప్రయాగ్కి వెళ్తుంది. ఇక్కడ నారద మహాముని తపస్సు చేశారని చెప్పాను కదా. ఇక్కడ ఉన్న గుళ్ళో కూడా శివుడు రుద్రరూపి అయి ఉంటాడు అనమాట. అందుకనే ఇంకొక పురాణం కూడా ఈ రుద్రప్రయాగ్ అని పేరు రావటానికి ఇక్కడ పరమశివుడు ఉంటాడు, ఇక్కడేమో నారద మహాముని ఉంటారు. ఈ సంగమంకి వెళ్ళేది లెఫ్ట్ సైడ్కి అయితే దానికి రైట్ సైడ్ ఇలా పైకి ఎక్కితే ఇక్కడ శివాలయం ఉంటుంది. ఇదే అన్నమాట ఈ రుద్రనాథుని శివాలయం. ఇక్కడ ఇదే ఇక్కడున్న శివాలయం ఉన్న గుడి ఆవరణ. చూసాం కదా అండి, ఇదే ప్రకృతి మధ్యలో హిమాలయ పర్వతాల మధ్యలో ఉన్న రుద్రప్రయాగ. అక్కడికి ఎలా వెళ్ళాలి, ఎంత దూరము అన్న డీటెయిల్స్. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ యూస్ఫుల్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా అండి ఆ రుద్రప్రయాగ గురించిన వివరాలు. మరొక క్షేత్ర దర్శనంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు మంజు, సైనింగ్ ఆఫ్ టు ప్రకృతి.